దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని వలన మానవులకు వచ్చేది ఎన్ని లాభాలంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, భూ సంబంధమైన ప్రతి మేలులు, వాటితో పాటు దీర్ఘాయువు. ఆయుష్కాలము మన చేతుల్లో లేదండి. అండి ఎవరికైనా చాలా సీరియస్ అయినటువంటి బలహీనత వచ్చినప్పుడు డాక్టర్లు ఎంతో ప్రయత్నాలు చేసి ఇంక మా వల్ల అవదు, దేవుడే చెయ్యాలి అంటారు. ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది. దేవుని వలన మనకి ఇచ్చేది దీర్ఘాయువు అండి. నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి మానవ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి బ్రతకడానికి అనేక తిప్పలు పడుతూ ఉంటాం అండి. వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు కలవరపడుతూ ఉంటాం. బ్రతకాలి అని. కానీ మనం బ్రతకాలంటే ఆయుష్కాలం దేవుని చేతిలో ఉందండి. దేవుని వలన మనకి దీర్ఘాయువు ఆయన ఇస్తానంటున్నారు. ఎంత గొప్ప వాగ్దానం. ప్రియ సహోదరి, సహోదరా, నీవు ఈ భూమి మీద దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మరి దేవుని వలన మనము దీర్ఘాయువు పొందాలంటే దేవునితో నడవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. అలాగైతే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. కాబట్టి రాకడ దినాల్లో ఉన్నాం. ఏ క్షణంలో ప్రభు వస్తారో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగిందాం. ఆయన తన పిల్లలను ఎప్పుడు విడిచే దేవుడు కాదు. జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి ఆయనకు మనం భయభక్తులు కలిగి ఉందాం. రాకడ ఆసనం అవుతుంది. అంతా క్షేమంగా ఉన్నారండి. మనము దీర్ఘాయువు పొందడానికి దేవుడే మనకు సహాయకుడు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్యను, గొప్ప దేవుడు, మా తండ్రి, నీ దయగల నామాన్ని బట్టి ఈరోజు వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. కడవరి దినాల్లో నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించు. మహోన్నతుడా, నీకు అసాధ్యం లేదు. నీ కోసం సిద్ధపాటు దయచే ప్రభా. రోగులను స్వస్థపరిచి అక్కర్లోని వారికి తీర్చి అందరి బంధకాలు తొలగించి మహిమ పొంది శక్తి గలేసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.